వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. వికీఫ్లో అనే సంస్థ ఆధ్వర్యంలో పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు అనే అంశంపై ఆల్టర్ డివిజన్ ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. ఈ వర్క్షాప్ సంబంధించిన విషయాలను మనతో మాట్లాడేందుకు సంస్థ నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి మేడం, ఏ అంశంపై ఇవాళ వర్క్షాప్ నిర్వహిస్తున్నారు, ఏ అంశాలు ముఖ్యంగా మీరు తీసుకున్నారు? ఇవాళ ఫిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చేంబర్స్ కామర్స్ ఆఫ్ అండ్ ఇండస్ట్రీ ఉంది. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఫిక్కీ ఫ్లో విజయవాడ తరఫున మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ విమెన్ సేఫ్టీకి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ వర్క్ ప్లేస్లో విమెన్ అనేవాళ్ళు వచ్చి సేఫ్గా వర్క్ చేయాలంటే పాష్ ట్రైనింగ్ ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. పాష్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్. ఈ ట్రైనింగ్ వల్ల విమెన్కి వాళ్ళ రైట్స్ తెలుస్తాయి. విమెన్కే కాదు, ఆల్ ఎంప్లాయీస్ అంటే మెన్ అండ్ విమెన్ ఈ అవేర్నెస్ ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ రాకముందే కట్ అయిపోతాయి. కాబట్టి అన్ని ఆర్గనైజేషన్స్లో కూడా ఈ మధ్యన దీనికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈవెన్ కంపెనీస్కి కూడా ఇది కంపల్సరీ అయిపోయింది. అలానే ఇండియన్ రైల్వేస్ వాళ్ళు దీనికి ఇంత ప్రాముఖ్యత ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓవరాల్గా అంటే ఎంప్లాయీస్ని మీరు కేవలం మహిళలకి అవగాహన కల్పిస్తున్నారా, లేకపోతే ఏ అంశాలు? ఎంప్లాయీస్ అంటే మహిళలు మరియు మెన్ అందరూ. కాబట్టి మహిళలకి మెన్కి అందరికీ కూడా ఈ అవేర్నెస్ ఉండాలి. ఎందుకంటే ఒకరికి ఉంటే సరిపోదు, అందరికీ ఉంటేనే ఈజీగా ఈక్వల్గా వెళ్తుంది ముందుకి. ఇది ఈక్వల్గా వెళ్ళాలంటే అవేర్నెస్ అనేది ఎవరైతే వర్క్ చేస్తున్నారో అందరికీ ఉండాలి. మహిళలకు బేసిక్గా వారు పనిచేసే ప్రదేశాల్లో ఎటువంటి అవసరాలు ఉంటాయి, అంటే ఎటువంటి ఫెసిలిటీస్ కావాలని మీరు ముఖ్యంగా కోరుతున్నారు? ఫెసిలిటీస్ అంటారా, డిఆర్ఎం సార్ చెప్పినట్టు మహిళలకి వేరేగా చేంజింగ్ రూమ్స్ ఉండాలి, రెస్ట్ రూమ్స్ ఉండాలి, వాష్రూమ్స్ ఉండాలి, లాకర్లు ఉండాలి. ఎందుకంటే మహిళలకి అవన్నీ అవసరం. అండ్ వేరే వేరే వాష్రూమ్స్ ఉండాలి. ఇద్దరికి కలిపి కాకుండా వేరే వాష్రూమ్స్ ఉండడం, వేరే చేంజ్ రూమ్స్ ఉండడం వల్ల సేఫ్టీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈ రోజుల్లో ఇండియన్ రైల్వేస్ ఎస్పెషలీ ఇవాళ స్పీచ్లో విన్నది ఏంటంటే డిఆర్ఎం సార్ చాలా ఇంట్రెస్ట్గా మహిళల్ని ఇంక్లూడ్ చేయడానికి మల్టిపుల్ స్టేషన్స్లో మహిళలకి వేరేగా చేంజ్ రూమ్స్, వాష్రూమ్స్, లాకర్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్స్ రియల్లీ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ అండ్ థ్యాంక్ యూ ఇండియన్ రైల్వేస్. ఇండియన్ రైల్వేస్లో ఎక్కువ శాతం మహిళలు పనిచేస్తూ ఉంటారు. ట్రాక్స్ మీద నిత్యం ఎండనక వాననక వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటి ఉమెన్కి మీరు ఏం చెప్తారు? అలాంటి విమెన్కి వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. ఎందుకంటే ఫస్ట్ బయటకు వచ్చి చేయడం చాలా కష్టం. ఎందుకంటే 10% ఉన్నారు విమెన్ ఇండియన్ రైల్వేస్లో. ఆ 10%లో మీరు ఉన్నారంటే యూ మేక్ అస్ ఆల్ ప్రౌడ్. థ్యాంక్ యూ. చాలా మహిళలు ట్రాక్ అనే కాదు, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ట్రైన్ లోకో పైలట్స్గా కూడా చాలామంది ఉన్నారు. సో ఓవరాల్గా ఏం చెప్దాం అనుకుంటే, అంటే మీ సంస్థ ద్వారా ఓన్లీ విజయవాడ, విశాఖ అంటే ఏమైనా ఇతర ప్రదేశాల్లో కూడా అవేర్నెస్ చేసే అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్లో మేము ప్రస్తుతం విజయవాడ, విశాఖపట్నంలో చేస్తున్నాం ఈ యాక్టివిటీస్. కానీ ఫిక్కీ ఫ్లో ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఇది 21 చాప్టర్స్ ఉన్నాయి. అంటే ఇండియాలో 21 సిటీస్లో ఉంది. సో ఈ అన్ని 21 సిటీస్లోనూ మేము విమెన్ వీఆర్ టేకింగ్ అప్ దిస్ ఇనిషియేటివ్ బికాస్ ఇది సెంట్రల్ నుంచి వచ్చిన ఇనిషియేటివ్ కూడా. అన్ని కంపెనీస్లో, అన్ని ఆర్గనైజేషన్లో, ఎస్పెషలీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో దిస్ ఈస్ బీయింగ్ గివెన్ ఇంపార్టెన్స్. అంటే ఇది అన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో దీని అవేర్నెస్కి అండ్ మన ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా దీని అవేర్నెస్ పుష్ చేసినందుకు ఐ థింక్ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్. వర్క్షాప్లో అటెండ్ అయ్యారు, ఎలా అనిపించింది? చాలా ఇన్ఫర్మేటివ్గా ఉందండి. ప్రొటెక్షన్ ఆఫ్ దీని గురించి, యాక్ట్ గురించి అందరికీ అవేర్నెస్ ఉండదు. ఎస్పెషలీ వర్క్ చేసే లేడీస్కి ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా అనమాట. ఇది స్ప్రెడ్ చేయడానికి కోసము ఫిక్కీ ఫ్లో లేడీస్ ఆర్గనైజేషన్ విజయవాడ వాళ్ళు, వైజాగ్ వాళ్ళు కలిపి ఈ వర్క్షాప్ అనేది చేశారు. సో ఇట్స్ వెరీ ఇన్ఫర్మేటివ్ అండి. చాలా జనరల్గా రైల్వేస్లో చాలామంది ఉమెన్స్ వర్క్ చేస్తూ ఉంటారు. మీరు కూడా జనరల్ జర్నీ చేసేటప్పుడు చూసే ఉంటారు. సో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటారు, వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సో యాక్చువల్గా నేను ఫిక్కీ ఫ్లోలో మెంబర్నండి. సో ఫస్ట్ మేము ఇంటరాక్ట్ అయినప్పుడు, దీని గురించి తెలుసుకున్నప్పుడు, ఇన్ జనరల్ మేము వెళ్ళి రీసెర్చ్ చేస్తాం కదా, యూజువల్గా వర్క్ ప్లేస్లో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఏంటి అని కనుక్కున్నప్పుడు ఈ రైల్వేస్ అనేది ఇట్స్ లైక్ 24/7 రన్ అవుతూ ఉంటుంది. not a job where you work only in the morning, so duties in the night also ఉంటాయి కాబట్టి వాళ్ళకి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో టు మేక్ దెమ్ అవేర్
అసలు ఏంటి అనేది అవేర్నెస్ కోసమని ఈ వర్క్షాప్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వాళ్ళు మాట్లాడినప్పుడు మీతో ఏం చెప్పారు, ఎటువంటి విషయాలు చెప్పారు? సో వాళ్ళు అంటే డ్యూటీస్ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళు సేఫ్టీ ఎలా ఉంటుంది, లేకపోతే డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఎలా ఉంటాయి, వాష్రూమ్స్ ఎలా ఉంటాయి, అవన్నీ డిస్కస్ చేశారు? సో అంటే డీటెయిల్గా చెప్పాలంటే అండి, యాక్చువల్గా ఆఫ్ టైమింగ్స్లో వర్క్ చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూ ఉంటారు. సో ఇది ఏంటంటే వాళ్ళకి తెలీదు, ఎలాగా అవగాహన ఉండక వాళ్ళకి కొంచెం ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, అలాంటి సిచ్యువేషన్ ఏదన్నా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి అన్అవాయిడబుల్ టైంలో హౌ టు ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్ దెమ్సెల్వ్స్ అండ్ అదర్స్ అనేది తెలుసుకోవడానికని ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ అన్నీ చెప్తూ ఉంటారండి, వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ రైట్స్ ఏంటి, వాళ్ళ హక్కులు ఏంటి, ఎంతవరకు వాళ్ళు ఇందులో కవర్ అవుతుంది, వాళ్ళకి ప్రొటెక్షన్ అలా ఉంటుంది అనేది తెలుస్తుంది. We are trying to give a safer place to all the women working in our organization, because I believe that we as a leader, we are a parent to everybody. So many women, they don't come up with their problems, and we as a team, we can try to give them a good place, good safer place, and a step for them to come out and discuss their problems. We are always ready for that, and we try to give a very safe place to the Yes, definitely this initiative is a great importance for them, because now they will come out with their problems, or else they won't talk so freely. I'm sure about that. Voltaire Division, along with the FICCI Flow, is organizing one workshop on POSH, that is prevention of sexual harassment at the workplace. It is very important because with more and more women's participation into the railway working, it becomes very important to get everyone aware of what are the provisions of the POSH Act. At the same time, what are the issues which comes into their implementation. So this is an awareness workshop which is being done, and as we have seen that over a period of time, the participation of women in every form of life is increasing, and with more and more women coming into the railway employment, be it the railway RPF constable or the gang women which works on the railway track, or the loco pilots or the assistant loco pilot, the train manager, the station master, the pointsman or a pointswoman, in all the categories the women are increasing. And if we really want the country to progress, then more and more number of women's participation will increase over a period of time. So in this context, this workshop has been organized, and I am really thankful that the FICCI Flow has been consented to organize this event. FICCI Flow అనే సంస్థ ద్వారా రైల్వేలో పనిచేసే మహిళలకు వారికి కల్పించే సదుపాయాలు, అలాగే వారి హక్కులను వివరిస్తూ విశాఖలో వాల్టర్ డివిజన్ ఆధ్వర్యంలో అవగాహన వర్క్షాప్ని నిర్వహించారు. ఈ వర్క్షాప్లో ఎన్నో విషయాలను చర్చించామని నిర్వాహకులు అయితే చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన అంశం, ఎందుకంటే పని ప్రదేశాల్లో మహిళలు పడుతున్న ఇబ్బందులను స్వేచ్ఛగా వచ్చి అధికారుల ముందు చెప్పేందుకు ఇది ఒక వేదికగా కూడా దీన్ని మలిచారు. సో ఇటువంటి ఈ వర్క్షాప్లు తమకెంతో ఉపయోగపడతాయని రైల్వే ఉద్యోగులు కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.